అందరికీ షాలోం. ఈరోజు దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయము 27వ అధ్యాయము 28వ అధ్యాయము 29 అధ్యాయాల నుండి కొన్ని ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఉజ్జియా మరణ దినము వరకు ఎలా ఉండెను? రెండవ ప్రశ్న, అతడు అధికముగా ఏమి నొందెను? మూడవ ప్రశ్న, ఆపత్కాలమందు అతడు దేవుని దృష్టికి అధికముగా ఏమి జరిగించెను? నాలుగవ ప్రశ్న, దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించిన యోతాము ఏమాయను? ఐదవ ప్రశ్న, వారు తమ పితరుల దేవుని విసర్జించినందున ఏమైరి? ఆరవ ప్రశ్న, దేవుని మందిర సేవ ఎలా జరిగెను? ఏడవ ప్రశ్న, దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు ఏమి చేయవద్దని రాజు వారితో చెప్పెను. ఈ సమాధానాలు తెలిసిన వారు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.